ఓకే సార్ వెంకటరెడ్డి గారు మాట్లాడి. రాజుగారు 150 రూపాయలకు దొరికేది చీపు, 99 రూపాయలకు దొరికేది సూపర్, ఇంతే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో లేనటువంటి కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చారనేది నేను విత్ ఎవిడెన్స్ చెప్పాను. సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ట్రాపికానా బ్రాందీ, 99 రూపీ బ్రాందీ, ఏదైతే గోవా వైన్ ఏదో ఉంది, ఇవన్నీ ఎక్కడ దొరకని ఇక్కడ తీసుకొని వచ్చారు. 99 రూపాయలకి నాణ్యమైన మద్యం ఇస్తున్నారంట. రాజకీయ పార్టీలుగా సిగ్గుపడాలి. మద్యం గురించి మనం డిస్కస్ చేస్తున్నందుకు ఫస్ట్ పాయింట్. మద్యం ఆరోగ్యానికి హానికరం, తీసేయాలని చెప్పాల్సినటువంటి పరిస్థితి నుంచి 99 రూపాయలకి నాణ్యమైనది ఇస్తున్నారంటే వినండి, మీరు మాట్లాడేటప్పుడు వినండి. ఇందాక తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళకి కొట్టారని చెప్పి ప్రతిసారి వెంకటరెడ్డి గారు, నేను కొట్టారనలేదు సార్, కుక్కలను కొట్టారని చెప్తా. మీరు అది మర్చిపోయారు. కుక్కలను చూపిస్తాను, నన్ను కొట్టారో చూపించాలి. నువ్వు ఊరికి అంటే అయిపోదు కదా, నువ్వు అంటే అయిపోదు. నువ్వు నా మీద ఎవడన్నా చేసినట్టు చూపించాలా, ఒక్కటి కూడా మనిషినన్నా చూపించాలా, ఆధారమన్నా చూపించాలా, అప్పుడు నువ్వు మొగలు అవుతావు. ఇంకొక పేరు పెట్టాల్సి వస్తుంది అందుకు. చెప్పు వింటాను, చెప్పు. నందిగామలో వినండి రాజుగారు, నందిగామలో సంక్రాంతికి మన పండగల సందర్భంగా, కోడి పందాల సందర్భంగా తెలుగుదేశం వాళ్ళు కోడి పందాలు నిర్వహిస్తుంటే నార్మల్ గా ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు అక్కడ. వినండి పార్కింగ్ అది చెప్పు. నందిగామ కథ నాకెందుకు, నందిగామ కథ కాదు, నా గురించి మాట్లాడినా, నా గురించి ఎదురుగా నా గురించి చెప్పు. నిన్న ఆడాలి విశాఖపట్నంలో దస్పాల దగ్గర పరిగెత్తించి కొట్టిన తర్వాత చెప్తాను. అప్పుడే ఎందుకు 4 రోజులు మళ్ళా చెప్పు రాకుండా తర్వాత చచ్చిపోతావు మళ్ళీ. ఇప్పుడు నేను చెప్తాను కుక్కలు వాకుండా నేను చెప్పేది ఫస్ట్ విను. నేను చెప్పిన లెక్కలకే నేను సమాధానం చెప్తా. వ్యక్తిగతంగా మన మధ్య డిబేట్ కాదు ఇది. ఒక్క నిమిషం. ఇందాక జాతీయ నిన్ను కొట్టినారు అని ఎందుకన్నా మరి లాస్ట్ టైం నన్ను వ్యక్తిగతంగా కావాలని ఎప్పుడు లాస్ట్ టైం ఎందుకు కొట్టినారు ఎందుకని మాట్లాడినావు? రాజు గారు ఆయన వినమానండి. సబ్జెక్ట్ సబ్జెక్టు వివేక్ బాబుని కొట్టిందో లాస్ట్ టైం అన్నావు, నువ్వు లాస్ట్ టైం అన్నావు, నేను వినలేదు సరిగ్గా, నేను తర్వాత విన్నాను తెలిసింది. కొట్టుకునేది ఇప్పుడు ఎందుకు సార్? ముందు ఇక్కడ ఈ సంగతి చూడండి. ఫస్ట్ మీరు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడండి. ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడి ఎవరిని కొట్టారో ఎన్ని ఎందుకు ఇక్కడ ప్లీజ్. మరి ఆ మాట ఆయన చెప్పండి. ఎందుకు ఆయనకి ఎందుకు కొట్టినాడో లేదో కూడా చూపించాలి కదా, మాట్లాడితే సరిపోదు కదా. మహిళలు 0.4% మహిళలకు ఎవరైతే అలవాటు ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అది 0.2% కి తగ్గింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ మద్యం నాణ్యతకు సంబంధించిన పరీక్షలో చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్లలో 96,614 శాంపిల్ తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సంవత్సరం ప్రతి సంవత్సరం 1,56,000 శాంపిల్ తీసుకొని నాణ్యతను పరీక్షించారు. ఈ బ్రాండ్ అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రాండ్లే. ప్రెసిడెంట్ మెడల్ అన్ని రాష్ట్రాల్లో ఉంది. మేము ఎందుకు కొనసాగించామంటే అది ఆల్రెడీ ఇండియన్ మేడ్ లిక్కర్ అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రాండ్లు కాబట్టి కొనసాగించాం. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బ్రాండ్లు సుమో విస్కీ, షార్ట్ విస్కీ అనేటటువంటి పనికి మాలిన పిచ్చి బ్రాండ్లు తీసుకొని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యం అనేది దెబ్బతింటా ఉంది. వాళ్ళు అన్నారు కదా మా హయాంలో దెబ్బతిందని. ఏ తెలుగుదేశం వాడు చచ్చాడు, ఏ జనసేన వాడు చచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఓకేనా? నీకు అసలు కాస్త కూడా నీకు మనిషి లక్షణాలు ఏం లేవు. అయితే ప్రజలు చచ్చిపోతే నీకు ప్రజల ప్రాణాలు మనుషుల ప్రాణాలు కాదా నీకు? ప్రజల ప్రాణాలు నీకు మనుషుల ప్రాణాలు కాదా నీకు? నేను చచ్చిపోతే పర్లేదా నీకు? జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు చచ్చిపోతే పర్లేదా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? అందుకే నీకు 11 వచ్చినాయి. ఎంత ఘోరంగా తయారైందంటే వైసీపీ వాళ్ళు, ఎంత ఘోరంగా తయారైనారు. మనుషుల లెక్కలు వేయకూడదు నిజంగా. కుంభకోణం జరిగింది, ఎవరిని నిందితులుగా తెలుస్తున్నారు, ఆ వ్యవహారం మీద తెలుగుదేశం సరే ఇప్పుడు అదంతా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు సబ్జెక్ట్ అంతా కూడా డివైడ్ అయిపోయి ఎవరు ఎవరిని కొట్టుకున్నారు, ఏ ఆడవాళ్ళు కొట్టారా మొగలు కొట్టారా దాకా వచ్చేసింది. ఒక నిమిషం సార్ క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఓకే 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 అది కాదు ఓకే ఓకే
ఎల్లించిన మీరు కూడా చెప్పండి ఓకే. మందాకి ఇక ఇందాక చెప్పింది ఎక్కడ తెలుగుదేశం జనసేన వాళ్ళు చచ్చిపోతే పర్లేదు, అయితే మనుషులు చచ్చిపోతే ప్రజలు చచ్చిపోతే బాగా ఏమి ఉండదు. అయితే లేదు, లేదు, వాళ్ళు మేము చచ్చిపోతే వెంకటరెడ్డి గారు సంతోషం. అయితే యా, ఓకే సార్. మేము చచ్చిపోతే యా, ఓకే నీకు ఆ? ప్రజలు చచ్చిపోతే నీకు బాధ ఉండదు. అయితే ఇందాక అన్నావు కదా, మళ్ళీ ఎందుకు మాట మారుస్తున్నావు? ఇందాక అన్నావు కదా, మాట మారుస్తున్నావు. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, క్లోజ్ చేద్దాం, ప్లీజ్. టైం అవుతుంది. చూపిస్తా మరి అప్పుడే యా, యా. నమ్ముతావు. అయితే జనసేన వాళ్ళు చచ్చిపోయినారు చూపిస్తా, నమ్ముతావా? జనసేన వాళ్ళు కూడా చచ్చిపోయినారు, మందు చూపించమంటావా? ఏం తెచ్చాడో తీసుకొని రా. చూపించమంటావా? అప్పుడు మాట్లాడి పెట్టుకుంటావు, అప్పుడు మాట్లాడి పెట్టుకుంటావు. జనసేన వాళ్ళు చచ్చిపోయినారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. టైం అయింది. యా యా